అందుకని కొన్ని సందర్భాల్లో ఒంటరి భోజనం ప్రమాదం. అందుకొరకే సంయుక్త భోజనం అంటే ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందంటే, అందరితో కలిసి భోజనం చేయటం ఎంత గొప్ప వాస్తవం అంటే, బైబిల్ గ్రంథంలో ఒంటరి భోజనం చేసిన ధనవంతులు చూచాం. సంయుక్తంగా అందరితో కలిసి భోజనం చేసిన కొన్ని సందర్భాలు మనం చదివితే, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో మనం చదివితే, అక్కడ మనకు సారేపత్తు వెధవరాలు అనే స్త్రీ కనపడుతుంది. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవించి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు ఏం చేయొచ్చు వచ్చిరి? భోజనము చేయొచ్చు వచ్చిరి. ఏలియా, సారెపత్తు విధవరాలు కుమారుడు, ఇంటి వారందరూ కూడా ఏం చేశారట? కలిసి భోజనం చేశారట. దీన్నే మనం ఏమంటామంటే సంయుక్త భోజనం. చెప్పాలి గట్టిగా, ఏ భోజనం? అందరితో కలిసి చేసేటువంటి భోజనం. గొప్ప విషయం ఏంటంటే, సారెపత్తు విధవరాలికి తన కుమారుడికి కేవలం కొంత పిండి మాత్రమే మిగిలి ఉంది. భయంకరమైన కరువు కాలంలో దేవుడు సమృద్ధి కలిగిన చోటుకి పంపించలా, మరొక ప్రాంతానికి పంపించలా. ఎక్కడికి పంపించాడు తెలుసా? మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా విధవరాలి ఇంటికి పంపించాడట. విధవరాలి ఇంటికి పంపిస్తే విధవరాలు ఏమన్నా ధనవంతురాలా? కానే కాదు. వైధవ్యాన్ని అనిపిస్తున్నటువంటి ఆమె బాధలో మరొక బాధగా ఆ దేశం అంతా కూడా ఏం వాటిల్లింది? కరువు వాటిల్లింది. ఆమెకి ఇక మిగిలింది ఒక్కరోజు భోజనమే.